పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీ మాటతో నన్ను మా అందరినీ తండ్రి ఉత్సాహపరచండి. మీరు మాతో కూడా ఉన్నారు ప్రభా. మీరు నేను ప్రతి క్షణం కూడా మమ్మల్ని మీ కనుపాపవలే కాపాడుతున్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదో ఇచ్చేసినటువంటి ప్రియులందరిని బట్టి ఇదో ప్రభా రాలేనటువంటి వ్యక్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. రీతిగా ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాల నుంచి కూడా ఆలకిస్తున్నందుకు ప్రభా మీ స్వరం వారికి అందరికీ కూడా నేను మీ పైన దృష్టి ఉంచడానికి మీకు తమ హృదయం సమర్పించి వారి జీవితంలోనైనా ప్రభుగా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. మీ గొప్పతనం అంతటిని బట్టి స్తోత్రం. దీవించండి. ఇదో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా ఆకలి దప్పులతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదో ఈ సమయంలో ప్రభా మీ మాట నాకు అందించండి. తద్వారా నేను ప్రభా మీ వాక్య వెలుగులో నన్ను నేను సరి చేసుకుంటూ ప్రభా మా బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారందరూ మీ పైన దృష్టి ఉంచి సహాయం చేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన దేవుడు అసాధారణమైన కార్యాలు చేసేవాడు. సాధారణమే కాకుండా అసాధారణమైన కార్యాలు చేయగలిగినటువంటి సమృద్ధి గల దేవుణ్ణి ఘనపరుస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, తర్వాత యోహాన్ సువార్తల్లో ఉన్నటువంటి విషయం. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తులు, తర్వాత ఇంతకుముందు జరిగిన వాటన్నిటిని కూడా ధ్యానం చేసుకుంటే చాలా సందర్భాల్లో ప్రభు సముద్రం మీద పనిచేశాడు. సముద్ర గర్భంలో కూడా ఆయన తన హస్తం ఇచ్చి ప్రజల్ని కాపాడాడు. అంతకుముందు నోహవు కాలంలో దేవుడు కాపాడాడు. కనుక ప్రళయం అంటే మనం ఎన్నిసార్లు నోహవు గురించి చెప్పినా మనకు ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నాకు అంతగా ఇన్వాల్వ్ అయినట్లుగా అనిపించలేదు. నోహవు కాలంలో ఇంతకాలం వర్షం కురిసింది, 40 రాత్రులు 40 పగళ్ళు అంటే అర్థం అయ్యే పరిస్థితి కనబడలే. 3 రోజులలో ఎంత వర్షం కురిసిందో కన్నులారా చూసి, ఆ క్లిప్పింగ్స్ చూసి, తర్వాత ప్రజల ఆర్తనాదాలు విని, ఏడుపులు విని, ఇక్కడికి నీళ్ళు వస్తాయి అనుకునే పరిస్థితి, రావు అనుకునే పరిస్థితిలో బోట్లు వేసుకొని వెళ్తే ప్రజలు ఆకాశం నుండి ఆహార పొట్లాలు అందిస్తే ఎంత ధనవంతులైనా సరే ఆ ఆహారం కొరకు అరులు చాచి, చేతులు చాచి కేకలు వేసుకునేటువంటి పరిస్థితి చూస్తాం. కనుక బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు కలిగినటువంటి భాగము, అదే రీతిగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలు గల భాగము, తర్వాత లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు గల భాగంలో ఈ యొక్క ఒకే రకమైనటువంటి మాటలు ఉన్నాయి. మత్తయి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, తర్వాత మార్కు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు, లూకా కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకరు. కనుక వీరి శిష్యులు వారి యొక్క అనుభవం, యేసు ప్రభుతో ఉన్నటువంటి వారి శిష్యుల యొక్క అనుభవం, కనుక ఆయన యొక్క గొప్పతనం, ఆయన కీర్తి ప్రతిష్టతలన్నీ కూడా చూసి వారు రాసినటువంటి ఈ యొక్క సువార్త భాగాల్లో, సువార్త పాఠ్య భాగాలు అంటారు ఇవి. ఈ యొక్క 4 కూడా సువార్త పాఠ్య భాగాలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. కనుక మెజారిటీగా 3 రాశారు. కనుక మనం అందులో ఉన్నటువంటి మాటల్ని ధ్యానం చేస్తూ ఉంటాం. కనుక ఇందులో ఆఖరి వచనంలో చెప్పబడినటువంటి ఆఖరి వచనంలో అంతా కూడా 3 ఆఖరి వచనాలు చదవండి. ఒకటొక మత్తయి సువార్త హల్లెలూయా. లాస్ట్ క్యాప్షన్ ఏంటంటే, ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి. ఈయన ఎట్టివాడో
ఈయనకి గాలి సముద్రం లోబడుతున్నాయి. అంతకుముందు చాలా గందరగోళమైన పరిస్థితి. తర్వాత భాగం మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం. 4వ అధ్యాయం 39వ వచనం. హల్లెలూయా. ఈయన ఎవరో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని చెప్పుకున్నారు. ఈయన ఎవరో మనం గుర్తించలేని గొప్ప దేవుడు, గొప్ప వ్యక్తి. సముద్రంతో చెప్పాడంటే యేసు ప్రభు. ఎవరితో చెప్పాడు? సముద్రంతో చెప్పాడు. సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అలాగే దేవుని వాక్యంలో లూకా సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. ఈయన నీళ్లతో చెప్తే నీళ్లు లోబడ్డాయి, గాలితో చెప్తే కూడా గాలి లోబడింది. ఈయన ఎవరో, గాలియు నీళ్లు ఇతనికి ఆజ్ఞాపింపగా లోబడుచున్నవి. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఒక వర్షంలో ఏముందంటే ఆయన కొంచెం విశ్రాంతి తీసుకుంటే పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఆయన కొంచెం కునుకు తీస్తే పెద్ద తుఫాన్ వచ్చింది. కనుక ఆయన అందరు అన్నారు, ఏమని? అయ్యా, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. మేము నశించిపోతున్నాం. కనుక ఆ పడవలో, ఆ దోణిలో యేసు ప్రభు కూడా కొంచెం కునుకు తీశాడు అంతే. ఒక గంట సేపు నిద్రపోలే, గురకలు కొట్టలే, కొంచెం అట్లా కునుకు తీశాడు. మనం అట్లా కారులో వెళ్తుంటే కొంచెం కునుకు వస్తుంది కదా, బస్సులో వెళ్తే కూడా కొంచెం కునుకు వస్తుంది కదా. అలా కునుకు తీస్తేనే మొత్తం అల్లకలోలం అయిపోయిందంట సముద్రం కూడా కదా, గాలి సముద్రం. కనుక ఇవన్నీ కూడా అల్లకల్లం అయిపోయి ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి, మళ్ళీ ఇట్లా పీక్ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు అప్పుడప్పుడు జాయింట్ వీల్లో తిరుగుతుంటే అరవని వాడు ఉన్నాడు, కేక పెట్టని వాడు ఉన్నాడు. కనుక వాళ్ళు పడేట్లుగా చేయరు, కానీ మన మనసులో ఆ రకమైనటువంటి ఆ ఒత్తిడి, ఆ భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జాయింట్ వీల్ ఎవరైనా ఎక్కితే. కనుక అప్పుడు తెలుస్తుంది ఎంత కేక వేయడం ఎట్లా అని. ఎప్పుడు కేక వేయనోడు కూడా కేకేస్తూ ఉంటాడు. అంత విపత్తు ఇక్కడ ప్రభు తన యొక్క మాటల్లో తెలియజేశాడు. మనుషులకే కాదు, గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నాయి. కనుక మనకు సుపరిచితమైన వాక్య భాగం ఏంటంటే యోనా గ్రంథం కదా. యోనా గ్రంథంలో ఆయన ఏమనుకున్నాడంటే, దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినవేకు వెళ్ళమని చెప్తే తార్షీషుకు వెళ్ళాడు కదా. ఒక చోటికి వెళ్ళమంటే ఇంకో చోటికి వెళ్ళాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఈయన కళ్ళ ముందు నేను ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి కదా. ఓడరేవుకి వెళ్ళిపోయాడు. ఓడరేవుకి వెళ్ళిపోయి దేవుడు చెప్పాడు నినవే పట్టణానికే వెళ్ళాలి. నినవే పట్టణానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘోరమైన దుస్థితి కలిగి ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు యోనాను నమ్మి పంపిస్తే ఆయన ఏం చేశాడంటే నినవే కాకుండా తార్షీష్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎంటైర్ డిఫరెంట్ అనమాట. నినవే ఇటుంటే తార్షీష్ ఇటుంటుంది. అలాంటి పరిస్థితిలో దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు చూస్తూ ఏం చేశాడంటే అందరూ కూడా భయాందోళనకు గురయ్యేటట్లుగా గొప్ప తుఫాను అక్కడ లేచింది. గొప్ప తుఫాను అక్కడ లేచిన తర్వాత వాళ్ళంతా కూడా ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి విలువైనటువంటి సముద్రంలో, ఎవరైనా సముద్రం లేకపోతే ఓడరేవు చూస్తే పెద్ద పెద్ద ఫ్లైట్లో తీసుకుపోలేనటువంటివి కూడా ఆ షిప్లో తీసుకుపోతారు. చాలా వస్తు సామాగ్రి తీసుకెళ్ళిపోతారు. అంత గొప్ప సామాన్లు మోసేదైనా సరే వాళ్ళు మొత్తం ఓడను
తేలిక చేస్తున్నారు. తేలిక చేయడం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విలువైన అయినా సరే, ప్రాణమే విలువ కనుక ప్రాణాన్ని కాపాడుకుంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఓడ ఎంత తేలికైతే ఇంత త్వరగా అది ఒడ్డు చేరిపోతుంది అని. కనుక అన్ని వస్తువులన్నీ కూడా పడేశారు. అయినా తుఫాను నిమ్మలం కావట్లే, సముద్రం నిమ్మలం కావట్లేదు. తర్వాత అందరినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే అలర్ట్ చేశారు. అందరికి కూడా ఒక మేలుకొల్పిచ్చేశారు. అందరికి కూడా లెగండి లెగండి, మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. కనుక ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఓడ అడుగు భాగంలోనికి వెళ్ళిపోయాడు కదా. మనం ఎక్కడున్నా దేవుడు గుర్తుపట్టేస్తాడు కదా. మనం అనుకుంటాం నాకు ఎవరు తెలియదు, నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరి స్థలానికి రారు. చాలామంది ఇప్పుడు ఏంటి ఎక్కడో అడవికి పోయి అక్కడ ఏం కట్టేసుకుంటారు, ఫామ్ హౌజులు కట్టేసుకుంటారు. ఆ ఫామ్ హౌజులకి ఎవరు రావద్దు, మొత్తం ఎంజాయ్ ఇంకా మనమే అని అనుకుంటాం. కనుక అలాంటి పరిస్థితిలో ఎవరు రాని చోటికి, ఎవరు చూడని చోటికి వెళ్ళిపోయి ఈయన హాయిగా నిద్రపోతున్నాడు. ఓడవల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ఆ క్రూ అంతా కూడా ఏం చేశారు, ప్రతిదీ కూడా వెతికి అడుగు భాగంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడగానే ఓడ నావుడికి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసింది. మేమంతా మా మూటలన్నీ తీసేసేసాం, మా వస్తువులన్నీ తీసేసేసాం, ఇంకా రావట్లేదు, దేవుని కనికరం రావట్లేదు, ఇక మనందరం కూడా మన లాస్ట్ దినం అని అనుకునే పరిస్థితిలో ఆ ఒక్కడు దొరికాడు. ఆయనకి దొరికిన తర్వాత ఆయన గురించి దేవుడు ఆయన హృదయంలో గొప్ప కోపాన్ని పెట్టేశాడు. ఒక అన్యుడు ఒక దేవుని యొక్క బిడను తిట్టడం మొదలుపెట్టాడు. నీకేమొచ్చింది అన్నాడు కదా. ఎవరినైనా కూర్చి పోల్చి చూస్తే ఆయనకి నీకేమొచ్చిందిరా అంటారు కదా. ఆయన కూర్చి నీకేమొచ్చింది, నువ్వు ఎట్లా ఉన్నావు అంటారు. అలాగే అన్నాడు ఆయనకి దేవుని సేవకుడిని అని చెప్పి ఆయన మళ్ళీ చెప్తాడు. అయితే ఏంటి, చేయాల్సిన పని చేయకపోవడం. కనుక అన్నీ తేలిక చేసేసిన తర్వాత ఈయన అన్నాడు, ఈ విపత్తు నా కొరకే వచ్చింది, నేను దేవుని మాట వినలేదు కనుక నా కొరకే వచ్చింది, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదు కనుక నా కొరకే వచ్చిందని ఆయన గుర్తుపట్టి నన్ను కనుక సముద్రంలో పడేసేస్తే పీడ విరగడైపోతుంది అనుకున్నారు కదా. నేను ఒక్కదాన్ని కనుక లేకపోతే ఏమైపోతుంది కదా. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు ఏమంటారు, పీడ విరగడైపోవాలి అంటే నేను ఉండొద్దు అనుకున్నాను కదా. ఈ పీడ నా గురించే వచ్చింది కనుక నన్ను తీసి ఎక్కడేయాలి. కానీ దేవుడు చాలా ముందు చూపు గలవాడు. దేవుడు చాలా క్రియేటివిటీ చేయగలడు, సృష్టికర్త ఆయన. సముద్రంలో కూడా చేపను సృష్టించాడు. అది ఆర్డినరీ చేప కాదు కదా. తిమింగలాన్ని సృష్టించాడు. తిమింగలానికి నాకు అనిపిస్తుంది అద్దాలు పెట్టినట్లుగా సృష్టించాడేమో, తిమింగలంకి అద్దాలు పెట్టినట్లు సృష్టించాడేమో. అందుకే 2వ అధ్యాయంలో మనకేం కనబడుతుంటే నేను సముద్రపు అడుగు భాగంలో ఉన్నాను అంటాడు. పాతాళ గర్భమందు నేను కేకలు వేయగా కనుక అగాధమైనటువంటి సముద్రపు లోతుల్లోనికి నన్ను తీసుకో, సముద్రం యొక్క నాచు నా తలకి చుట్టుకొని ఉన్నది అంటాడు. కనుక నేను ఎప్పుడు కూడా ఎక్కి రాకుండానట్లు భూమి యొక్క గడియలు నా కొరకు మూసివేయబడ్డాయి. హల్లెలూయా. ఇలా అద్దం పెట్టేసేస్తే అవతలోడి ఇవతలకి రాలేని పరిస్థితి, అలా మూసేసాడు. కనుక నేను ఇంకే మళ్ళీ వస్తానని, భూమి మీద బ్రతుకుతానని నాకు ఆశ లేదు అన్నట్లుగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అవన్నీ సముద్రం యొక్క లోతును చూపిస్తా అన్నాడు, సముద్రంలో చూపిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు కూడా వాళ్ళు అంతకుముందు మేము చావడానికి పిలిచారా, మా శత్రువుతో చావాలి, లేకపోతే ఈ నీళ్ళల్లో పడి చావాలి, మొత్తం మీద మా బ్రతికేంటి, మా పీడ విరగడ కావాలి కదా. కనుక వాళ్ళు అనుకున్నారు అట్లా. కానీ దేవుడు ఒక క్షణంలోనే ఏం చేశాడు, ఆ సముద్రాన్ని 2గా పాయలేస్తాడు. సముద్రంలో ఏమేమి ఉంటాయి? పాములు ఉంటాయా? ఏం చేపలు ఉంటాయి?
చాలా చాలా రకరకాలైన చేపలు కదా. ఆ ఈతలు కొట్టేవాళ్ళు, సముద్రం లోతుల్లో ఉండేటువంటి వస్తువులను స్వీకరించే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, అక్వేర్ అది ఉంటుంది కదా, అక్వేరియంలో చూసినట్లుగా రంగురంగుల చేపలు, కలర్ కలర్ చేపలు. మన వాళ్ళు కదులుతారా అలా చూస్తే? కదలరు కదా. ఆ చేప వచ్చింది, ఈ చేప వచ్చింది, ఆ తిమింగలం వచ్చింది, దాని కొన్ని చేపల మీద పేర్లు కూడా ఉంటాయి. పేర్లు ఉన్నటువంటి కొన్ని చేపలు కనబడతాయి. అవి అదృష్టం అని చెప్పి తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టుకుంటూ ఉంటారు. కనుక అన్ని రకాల చేపలు చూస్తూ ఆరిన నేలలో వాళ్ళు నడిచిపోయారంట. హల్లెలూయా. ఆరిన నేలలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. నోహవు జలప్రలయం వచ్చినప్పుడు కనుక అది ఆరిపోవడానికి ఎన్ని రోజులు పట్టిందంట? ఎంత? 150 రోజులు పడితే ఎన్ని రోజులు వర్షం కురిసింది? 40 రాత్రులు 40 పగలు. అట్లా కురిస్తే తెలంగాణ ఉండదు కదా, అట్లా కురిస్తే ఆంధ్ర ఉండదు కదా. సముద్రం భూమి అంతా కూడా ఏకమైపోతుంది. 3 రోజులు కురిసినందుకు ఈ 30 సంవత్సరాలు వెనక్కి పోయినట్లు అయిపోయింది. కనుక దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూడాలి అంటే మనం ఆయన ఖచ్చితంగా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు రాసినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తల్లో మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు కూడా రాశారు. కనుక ఒక్కొక్కసారి యేసు ప్రభు ఒక సందర్భంలో మీరు ఇంకా అవిశ్వాసులుగా ఉన్నారా అని రాశారు. మీరు ఇంకా ఇంత చూసి ఆయన దగ్గరగా తెలుసుకొని ఆయన మేము విపత్తు నుండి తప్పించి దేన్ని గద్దించాడంటే ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని కూడా గద్దించాడు. గాలిని సముద్రాన్ని గద్దిస్తే ఆయనను ఆశ్చర్యంగా చూశారు. ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నాడు. వీళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్లోనికి వెళ్ళలేదు కనుక ఆ రుచి తెలియదు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఈ రుచి వీళ్లకు తెలిసిపోయింది. ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలి సముద్రము లోబడుతుంది. ఆ దోనె ఒక ఆత్మీయమైన అర్థం ఎట్లా తీసుకుంటారు అంటే, ఆ దోనె మీ ఇల్లే, ఆ కష్టాలన్నీ మీరే. ఈ కష్టాల్లో దేవుడు మీతో కూడా ఉన్నాడు అని గ్రహించాలి. అందరికీ ఒకేసారి వస్తూ ఉంటాయి కదా, వచ్చేవైనా ఉంటే అన్నీ ఒకేసారే వస్తాయి కదా, ఒకసారే వస్తాయి. ఒకటి జ్వరం వస్తుంది, ఒకటి తలనొప్పి వస్తుంది, ఒకటి కాలు ఎరుగుతాయి, ఒకడేమో రకరకాలు. 4 ఉంటే 4. ఇక వాళ్ళకి చేసేటోళ్ళు లేరు, వీళ్ళకి చేసేటోళ్ళు లేరు. ఎవరుండాలి ఆ ఇంట్లో? ఎవరుండాలి? యేసు ప్రభు ఉన్నప్పటికి కూడా మనకేమనిపిస్తుంది అంటే యేసు ప్రభుతో అయ్యేట్టు పరిస్థితి కనబడినట్లు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళని ఊర్చి ప్రభు ఏమంటాడంటే అల్ప విశ్వాసులారా అంటాడు. కనుక మీకు ఇంకా తెలియదా అంటున్నాడు. ఆయన ఎవరు? నీ కొరకు గాలిని సముద్రంని గద్దించినటువంటి ప్రభు, నీ కష్టాలన్నీ గద్దించడానికి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం కొన్ని డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉన్నాయి. మనం దేవుని శక్తిని అనుభవిస్తే ఆ యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని శక్తిని అనుభవించకపోతే ఇలాంటి సందిగ్ధ వాతావరణంలో ఉంటాం కదా. మనకి దేవుని వాక్యం కొంచెం తెలుసు కనుక జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు పరిశుద్ధుడు కనుక, వెరీ గుడ్, దేవుడు పరిశుద్ధుడు ఎంతవరకు, నేనెంత పరిశుద్ధుడిని, దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఒకటే ఒక సెంటెన్స్ వల్ల మన యొక్క పరిశుద్ధత అంతా మనకు తెలుస్తుంది. ఒకే ఒక సెంటెన్స్ వల్ల దేవుని పరిశుద్ధత తెలుస్తుంది. యేసు ప్రభు ఎప్పుడైనా తిట్టాడు ఎవరినైనా? ఆయన జగడమాడాడు, కేకలు వేయాడు. ఆయన తలంపులో కూడా చెడు ఆలోచన రాదు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అన్నాడు ఆయన. మనం ఏం చెప్పగలము? నన్ను పాపం పోనట్లు నన్ను బాగా కడుగు ప్రభా అని అడగాలి. ఆ పాపం పోయేటట్లుగా నన్ను బాగా పవిత్రపరచుమని అడగాలి. యెషయా గ్రంథం 50 ప్రార్థన గురించి చెప్తూ ఉంటారు.
ఉపవాస ప్రార్థన గురించి 58వ హల్లెలూయా. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా, అంత ధైర్యం. ఆయన ఎవరైతే ఆ దేవుణ్ణి గుర్తించట్లేదు, ఆ దేవుణ్ణి గనపరచట్లేదు, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమని? రూడ్గా, గర్వంగా ఎదురు మాట్లాడటం. ఏమని? మేము ఉపవాసం ఉండగా. ఎన్ని గంటలు ఉంటారు ఉపవాసం? 24 గంటలు ఉపవాసం ఉంటారా? 3 అయిందంటే మనకి కదా అయిపోయింది ఉపవాసం కదా. మాకు ఆత్రం మీకు స్తోత్రం అట్లే కదా. 3 అయిందంటే అలాంటి వ్యక్తులు ఏమంటున్నారంటే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడట్లేదు, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం, నువ్వెందుకు లక్ష్య పెట్టావు అట్లా అంటారంట. మేము ఉపవాసం ఉన్నాం, ఎన్ని రోజులు ఉన్నాం, అన్ని రోజులు ఉన్నాం, 50 రోజులు ఉన్నాం, 60 రోజులు ఉన్నాం, 100 రోజులు ఉన్నాం. సో వాట్? అయితే ఏంటి? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏం వ్యాపారం చేస్తారు? వ్యాపారం అంటే ఏంటి? తెచ్చిన వస్తువుకు డబల్ ఛార్జ్ తీసుకోవడం. ఈ పెన్ను ఉంది, ఇది ఒక 100 రూపాయలు ఉంటే 150 రూపాయలు. పెన్ను ఉంటే దానికి యొక్క వాల్యూ వేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ వాల్యూ ప్రకారం అమ్మితే ఓకే, దానికి డబల్ రేట్, ట్రిపుల్ రేట్ కదా. ఈ మధ్యకాలం ఫైనాన్స్ వాళ్ళు వస్తారు, డైలీ ఫైనాన్స్ ఉంటారు. వాళ్ళు పొద్దున ఒక 100 రూపాయలు ఇస్తే రాత్రి వరకు వాళ్ళకి 110 రూపాయలు ఇవ్వాలి ఒకరోజు. కనుక అట్లా డబల్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీరు ఉపవాస దినమందు ఏం చేయాలి? ఎవరి దగ్గర కూర్చోవాలి? ప్రభు దగ్గర కూర్చోవాలి, ప్రభు ముఖాన్ని వెతకాలి, ప్రభును గోజాడాలి, ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించాలి, లేకపోతే ప్రభు యొక్క కార్యాలు మనం నేర్చుకోవాలి. తర్వాత మీ ఉపవాస దినం మీరు వ్యాపారం చేయుదురు. ఏం చేపిస్తారంట పని వాళ్ళతో? రోజు మామూలు పని చేస్తే ఆ రోజు వీళ్ళు పని చేయరు కదా. వీళ్ళు చేయాల్సిన పని కూడా వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయాల్సిన పని కూడా వాళ్ళు చేయాలి. ఎలాంటి పని? కఠినమైన పని చేపిస్తారు రోజుకి. అందుకే చుట్టాలు వస్తే పని వాళ్ళు రారు కదా. చుట్టాలు వచ్చినప్పుడు పని వాళ్ళు ఎందుకు రారు అంటే పని ఎక్కువైపోయింది కదా. పని ఎక్కువైపోయింది, మాకు పగారన్న పెంచాలి, మా జీతం అన్న పెంచాలి, లేకపోతే మేము ఆ రోజు సెలవు. మేము చెన్నైలో ఉన్నప్పుడు అట్లే మా దగ్గర పనిచేసిన వాళ్ళు రాకపోయేవాళ్ళు. ఎందుకు రాలేదంటే పాస్టర్లు అందరూ వచ్చేవాళ్ళు. ఆ పని మా పాస్టర్ అమ్మకి అప్పుడు పిల్లలు చిన్న ఉండే వాళ్ళు ఏం చేయరు, ఇక చేస్తే మేమే తోమాలకి అడగాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఉపవాస దినం అప్పుడు మీరు వ్యాపారం చేస్తారు. తర్వాత మృదులు మీ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తారు. తర్వాత ఏం చేస్తారు? కలహం అంటే ఏంటి? ఒకడికొకడు కదా, రెజ్లింగ్ పోటీయే కదా, కలహపడుతున్నారు. తర్వాత కలహపడుతూ వివాదం టాపిక్ రైజ్ చేస్తారు. వివాదం అంటే ఏంటి? చిన్న దాన్ని పట్టుకొని చిలికి గాలి అనేటట్టు చేస్తారు, వివాదం చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకేం చేస్తారు? ఎట్లా అంట? మామూలుగా గుద్దులాడితే మంచిది, జోక్గా గుద్దులాడితే మంచిది. ఎట్లా గుద్దులాడుతున్నారంట? అన్యాయంగా గుద్దులాడుతున్నారంట. ఎవరికి వినబడాలి? ఊరికే కొట్లాడుతుంటే వాళ్ళలోనే సమాధానం లేకపోతే దేవుడిని పిలిస్తే దేవుడు అంటున్నాడు, అరే వీళ్ళు కొట్లాడుతుంటే సరే కొద్దిసేపు కొట్లాడిని
కొంచెం గుద్దులాడుతున్నారు, కొద్దిసేపు గుద్దులాడని, వ్యాపారం చేస్తున్నారు చేయని. కానీ వాళ్ళు పైకి ఎట్లా ఉన్నారంట? ఏం చాటించారు? ఉపవాసం ఉన్నారు. కానీ తినడం లేదేమో, కానీ కొట్లాడడం ఉన్నది, వ్యాపారం ఉన్నది, తర్వాత వివాదం ఉన్నది. ఇవన్నీ కూడా మనసులో నిండిపోయాయి. హల్లెలూయా. మనం పరిశుద్ధులం. ఎంత పరిశుద్ధులం అంటే ఎంత గొప్ప పరిశుద్ధులం. మేము అస్సలు ఎవరిని పల్లెత్తి మాటనం, ఒకరిని తిట్టం, ఒకరిని కొట్టం. అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి విధుల్లో, ధర్మాల్లో దేవుడికి వ్యతిరేకంగా చేసే పనులు ఉన్నాయి. మళ్ళీ పేరు మాత్రం ఎలా పెడతామంటే ఉపవాసం ఉన్నామండి. రోజు పొద్దున్న 6 గంటలకు ముఖం కడిగాడు, ఆ రోజు 2:30కు ముఖం కడుగుతారు. ఎందుకంటే ఉపవాసం ఉన్నాం. ఎప్పుడైతే ముఖం కడుగుతారో ఆ వెంటనే ఏం చేయాలి? తినాలి. ముఖం కడగనంత వరకు ఏం ముట్టుకోరు. ముఖం కడిగినారా వచ్చేసేయాలి. అన్నీ కూడా టిఫిన్ అన్నీ కూడా వరుసగా ఒకటి పెట్టి ఒకటి వచ్చేసేయాలి. కనుక దాని కొరకు ఓపిక వాడు. కొన్ని సందర్భాల్లో పళ్ళ పుళ్ళు అప్పుడు వేస్తారు వాళ్ళు. ఏంటి అంటే ముఖం కడగలేదండి, అందుకే ఏం తినలేదంట. కనుక వాళ్ళు నియంత్రించుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమా? దేవుడు వేసే ప్రశ్న మనకి, నువ్వు సరైనటువంటి రీతిలో ఉండక, పరిశుద్ధతగా ఉండక, కుటుంబంలో చక్కగా ఉండక, వ్యాపారంలో సరి చేసుకోక, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇవ్వక, దేవునికి ఇవ్వాల్సినటువంటి దీవెనకరమైనటువంటి యొక్క జీవితం ఇవ్వక, ఆచార సంబంధమైనటువంటి పనులు చేస్తూ, ఇతరుల మీద నిందలు మోపుతూ, ఇతరులతో యుద్ధాలు చేస్తూ, కుటుంబంలో నెమ్మది లేకుండా, సఖ్యత లేకుండా ఉంటూ ఉపవాసం, ఇలాంటి ఉపవాసం దేవుడికి అనుకూలమా? ఎలాగ ఉండాలి ఉపవాసం? దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధతతో, పవిత్రతో ఉపవాసం ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత భావంలో ఏమంటున్నాడంటే, మనుషులు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా అంటున్నాడు. కొట్లాడి ఉపవాసం ఉంటే ఒకరి మీద ఒకరు అలిగి ఉపవాసం ఉంటారేమో. నిజమైన ఉపవాసం కాదు అది కదా. ఒకరి మీద ఒకరు అలిగితే అందరు కూడా ఒకరు లేనప్పుడు ఒకరు డేక్షల్ని చూడడమే కదా. ఏమన్నా వండారా లేదా, తర్వాత అందరూ పడుకున్నాక కొంచెం తీసుకొని తిన్న తర్వాత నుండి ఉపవాసమే. దేవుని వాక్యం చెప్తే ఆయాసపరుచుకునే దినం అట్టిదేనా, అది ఉపవాస దినమా అని ప్రభు అడుగుతున్నాడు. తర్వాత శరీరాన్ని నలగొట్టుకుంటూ, వికారంగా చేసుకుంటూ, బూడిదని తల మీద పోసుకుని అట్లా కూర్చోవడం కూడా, అది కూడా దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, అలాంటి ఉపవాసం దేవుడికి ప్రీతికరమని. చాలామంది పెద్ద పెద్ద పోస్టర్లు వేసేసుకుంటారు. ఉపవాస దినం, 21 రోజులు ఉపవాస దినం, 50 రోజులు ఉపవాస దినం, 40 రోజులు ఉపవాస దినం. ఆ ఉపవాసంలో ఏమైనా చేంజ్ ఉన్నదా? వ్యక్తిగతంగా ఏమైనా చేంజ్ ఉందా? ఆ ఉపవాసంలో ఎవరిని ఘనపరుస్తున్నాం అనేటువంటిది చూస్తే ఆ ఉపవాసము దేవుడికి ఇష్టమా అని దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి ఉపవాసం దేవుడికి ఇష్టమా? మా ఇంట్లో ఉపవాస ప్రార్థన చేయండి అని మా పిల్లలు స్కూల్కి పోతారు, మేము మా పనులకు పోతాం. మీరు వచ్చి ఉపవాసం ఉండండి. అట్టి ఇది ఉపవాసం కాదు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రిలీజ్ చేయాలి, అందరికి విడుదల ఇవ్వాలి. విడుదలేంటి? కాడి మానుమోకులను తీట కదా. కాడి అంటే ఏంటి? బరువులు. ఆ ఎద్దు ఏం చేస్తుంది? తల పెట్టేస్తుంది, ఆ కాడి దాని మీద పెడతారు. దాన్ని ఒకసారి కనుక రిలీజ్ చేస్తే కొంచెం గంతేస్తుంది, ఒక గంతేస్తుంది. ఎందుకంటే నా భారం పూర్తిగా పోయింది అని. ఎవరి భారమైనా తీసివేసేటట్లు ఉండాలి ఉపవాసం. తర్వాత
ప్రతి కాడిని విరగొట్టడం. ఏదైతే బంధకాలు ఉన్నాయో, ఏవైతే ఆంక్షలు ఉన్నాయో, ఏవైతే దేవుడికి అయిష్టమైనవి ఏవైతే ఉన్నాయో ఆ కాడి అంతా కూడా విరగొట్టబడాలి. హల్లెలూయా. కనుక దేవుడికి ఇష్టడుగా ఉండడానికి కొరకు ప్రజలను మనము సన్నద్ధులుగా చేయాలి. దేవుని యొక్క రక్షణలోనికి రావడానికి మనం వాళ్ళకి రిలీజ్ చేయాలి ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే కదా అంటున్నాడు. ఇంకేంటి, మన బియ్యం మన ఇంట్లోనే ఉండాలి, మన కూరగాయలు మన దగ్గరే ఉండాలి, మన భోజనం మనకు ఉండాలి. ఇప్పుడు తినకపోయినా ఈరోజు ఉపవాసం ఉంటే ఈరోజు భోజనం ఎక్కడే పోవాలి? దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆహారము ఆకలిగొన్న వానికి పెట్టుటయు. ఏంటి అది? నీ రక్త సంబంధికి మీ ముఖం తిప్పుకోకుండా ఉండడం. నీ దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకున్నటయు. వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇచ్చడము ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. మన బంధువులు ఎవరైనా చాలా బీదోళ్ళు ఉంటే మనం వాళ్ళ గురించి గొప్పగా అసలే చెప్పం. ఎవరి గురించి చెప్తాం? మనకన్నా ఉన్నతమైన దశలో ఉన్న వాళ్ళ గురించి మా వాళ్ళు ఇంత అంత వీరులు శూరులు అన్నట్లు చెప్తాం. మనకన్నా బలహీనలు ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేయాలి? వాళ్ళు చేర్చుకోవాలంట. రక్త సంబంధికి ముఖం తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదల్ని నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా. ఇప్పుడు మన ఇంట్లో అన్నం అట్లానే ఉంటుంది, మన కూరగాయలు అట్లే ఉంటాయి. ఈరోజు తినకపోతే రేపైనా తింటారు. ఎవరికి పెట్టాలి ఆహారం? ఎవరికి పెట్టాలి? ఆకలిగా ఉన్న వానికి పెట్టాలి కదా. కనీసం సంవత్సరంకి ఒకసారి ఒక జత గుడ్డలు ఎవరికైనా ఇవ్వాలి. తర్వాత మనల్ని ఆశ్రయించి వచ్చిన వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. అలాగున చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. హల్లెలూయా. ఇది ఉపవాసం యొక్క ప్రతిఫలం. దేవుడు అంటున్నాడు, వేకువ చుక్కలాగా నీ వెలుగు ఉదయిస్తుంది. తర్వాత స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. ఏంటి? స్వస్థత కావాలి. స్వస్థత మనం అనిపిస్తాం, అరే అనారోగ్యంగా ఉన్నోడికి మనమేమని ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, అనారోగ్యంగా ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే నీ ఆహారం ఎవరికి పెట్టాలి? నీ రక్త సంబంధికి. అప్పటిదాకా ముఖం తిప్పుకుంటారేమో కదా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచి మాట్లాడినా వీళ్ళకి వేరే విధంగా అర్థమవుతుంది, వాళ్ళు బాగోరినా వేరే విధంగా. ఎప్పుడో ఒకసారి సందర్భాన్ని బట్టి ఏదో అంటారేమో, రోజైతే తిట్టరు కదా. కనుక ఆ రక్త సంబంధి మనసులో ఏముంటుంది? వీరిని నేను ఎప్పుడు కలుసుకోవాలి, ఎలా కలుసుకోవాలి, ఏ అకేషన్లో కలుసుకోవాలి అనేటువంటి భావంతో చూస్తారు. ఎంత మనసులో సందిగ్ధపడినా సరే. కనుక దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వ్యక్తులను కనుక మనం గుర్తించగలిగితే ఏమొస్తుందంట? నీ అనారోగ్యం పోతుంది. ఏమొస్తుంది? ఎంత తొందరగా వస్తుందంటే, శీఘ్రం అంటే ఇన్స్టంట్గా కదా. బ్రూ కాఫీ అన్న కొంచెం లేట్ అవుతుందేమో, కానీ ఇన్స్టంట్గా స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. నీ నీతి క్రియలు, నీ మంచి పనులు, మంచి మాటలు, మంచి తనం అంతా కూడా రక్త సంబంధం ఏమనుకుంటాడు? అరే ఇప్పటిదాకా ఈయన తప్పుగా అర్థం చేసుకున్నా, ఇంతప్పటి వరకు నేను వీళ్ళతో కలుసుకోలేకపోయా, ఇప్పటిదాకా నేను వీళ్ళతో మాట్లాడలేకపోయా. ఇద్దరు కలిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. చాలా రోజుల తర్వాత కలిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుందా రాదా? ఫ్రెండ్స్ అయితే సంతోషం వస్తుందేమో, కానీ బంధువులు కలిస్తే చాలా రోజుల తర్వాత కలిస్తే
ఏమొస్తుంది? వస్తుందా రాదా? మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు అత్తగారింటికి, చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవనేలే, తర్వాత కలిశారు, అప్పుడు ఏమొస్తుంది? అన్నం చూస్తే దుఃఖం వస్తుంది, చెల్లిని చూస్తే దుఃఖం వస్తుంది, అమ్మని చూస్తే దుఃఖం వస్తుంది. కనుక బంధువు ఎప్పుడైనా కలిస్తే ఏమొస్తుంది? అప్పటి వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఏంటి, తప్పులన్నీ కూడా సమసిపోతాయి. హల్లెలూయా. కనుక కలిసి ఉండడంలో ఉండేటువంటి ఆనందం, అందరితో కలుస్తాం కానీ రక్త సంబంధులతో కలవడానికి గర్వం అడ్డొస్తుంది కదా. మనకన్నా తక్కువ స్థాయితో ఉన్నవాడితో కలవడానికి మన యొక్క గర్వం అడ్డొస్తుంది. నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను పోయి వాళ్ళని కలవాలా, వాళ్ళే నన్ను కలవాలి అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు మనతో కూడా కలుద్దాం అని వచ్చినా సరే మనం వాళ్ళకి సమయం ఇవ్వం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాళ్ళు మన గురించి చెప్పుకుంటారు, అరే మావాడిది 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 అని చెప్పుకుంటారు. చెప్పుకున్నా సరే ఆయన దగ్గర దిద్దాం అనుకున్నామండి, ఇలాగా వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఎన్నోసార్లు సహాయం చేసామండి, ఇలాగా పరిస్థితి. వాటినే గుర్తు చేస్తాం కానీ వాళ్ళను గౌరవించడం, వాళ్ళు మనతో చేర్చుకోవడం వల్ల ఏమొస్తుందంట? స్వస్థత శీఘ్రంగా నీకు లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. నీ యొక్క సైన్యము వెనుక భాగమున యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగంలో కావలి కాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రత. అప్పటి వరకు అన్నదమ్ముల్లో యుద్ధం ఉంటే ఆ యుద్ధం పోయిందంటే ఏమొస్తుంది? పవిత్రత, ప్రేమ, ఆప్యాయత కలుగుతుండే. అప్పుడు టిఫిన్స్ అటుపోతాయి ఇటు వస్తాయి కదా, టిఫిన్ బాక్సులు అటుపోతాయి ఇటు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆనందం, కలిసి షేర్ చేసుకోవడంలో ఉండే ఆనందం. కనుక భీష్మించుకొని కూర్చోకుండా ఏదో ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఒక పేరు పెట్టుకొని మన అన్నం మనమే దాచిపెట్టుకొని ఎవరికి కూడా మనం ఏ రకమైన సహాయం చేయకపోతే దేవుడు అంటున్నాడు, ఇది హర్షణీయమైనది కాదు. దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి నేను పరిపరి విధాలు ఆలోచించా. స్వస్థత రావాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు చెప్పాడు, నువ్వు బలి అర్పించేటప్పుడు మొట్టమొదట ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? నీ శత్రువు దగ్గరికి పోయి ఆ సమాధాన పడి రా అంటున్నాడు. సమాధానం పడి వచ్చిన తర్వాత నీ మనసులో ఏ రకమైన ఆందోళన ఉండదు, ఏ రకమైనటువంటి భయం ఉండదు. నేను అందరితో సఖ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. అలా ఉన్నప్పుడు ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. నీ సైన్యపు వెనకటి భాగంలో దేవుని యొక్క దూత కావలి ఉంటుంది. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, నువ్వు చేయనదంతయు సఫలమవుతుంది. దేవుని వాక్యం ఇంకా తర్వాత ఆయన అంటున్నాడు, అప్పుడు 9వ వచనంలో, అప్పుడు నీవు పిలవగా, అప్పుడు అయ్యా యేసయ్యా అనగానే ఆయన వెరీ గుడ్ చెప్పు ఇప్పుడు చెప్పు అంటాడు. గుద్దులాడి కొట్లాడి ఉపవాసం ఉండి ప్రాణాన్ని గాయపరుచుకుంటే నువ్వు వినవా అనేటువంటి వ్యక్తికి ఎప్పుడు సమాధానం ఇస్తాడంట? ఎప్పుడు ఇస్తాడు? అప్పుడు అంటే ఈ పైవన్నీ చేసినప్పుడు. ఈ పైవన్నీ చేస్తే బట్టలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వద్దు. మనమే మంచి వస్త్రాలు కొనుక్కొని మనమే ఇది చూసావా కదా, ఏదైనా కొంటే వాళ్ళతో సరిపెట్టుకోరు, ఇతరులను కూడా ప్రేరేపిస్తారు కదా. వీళ్ళే ఇంత కొంటే మేమేం తక్కువ తిన్నామా కదా. ఇంక ఎక్కడికి వెళ్ళాలి? కానీ అక్కడ ఒకరికి ఇవ్వాలి, ఇక్కడికి ఒకరికి ఇవ్వాలి, మా బంధువుల్లో ఇలాంటి వ్యక్తులకు ఇవ్వాలి అనేటువంటి భావం కలిగి ఏదో రకంగా మనసు కలపడం అనేటువంటిది చేస్తే, వస్త్రహీనుడు కనబడితే వస్త్రానికి బట్టలు ఇవ్వాలి, తర్వాత దిగంబరి కనబడితే బట్టలు ఇవ్వాలి, ఆహారం లేనివాడు కనబడితే ఆహారం పెట్టాలి. కనుక ఇది దేవుడు కోరిక. ఎవరైనా బంధింపబడి బాధింపబడితే వాళ్ళకి విడుదల అనేటువంటిది
ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు, వెంటనే చెప్పాడు, ఎప్పుడు ఈ పనులన్నీ చేసి వస్తే అప్పుడు అంటున్నాడు. ఉన్నారా మనకు అలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అంటూనే ఉన్నారు. కానీ మేమేమి ఇవ్వాలి, మేము ఎలాగ దేవుణ్ణి దర్శించాలి, ఎలాగ మేము ఉండాలి అనేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు. ఉన్నారు కానీ చాలా అరుదుగా కనబడతారు. ఒకవేళ మనం అలాగ ఉంటే మన ఉపవాసాన్ని దేవుడు హర్షించాడు. కనుక దేవుని వాక్యం ఇంకా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. అప్పుడు అంటాడు, అప్పుడు నువ్వు మొరపెడితే నేనున్నాను, చెప్పు, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ కష్టం, ఏంటి నీ బాధ ఏంటి చెప్పు అంటున్నాడు. తర్వాత ఇంకేం చేయొద్దు, ఎవరిని బాధించొద్దు, ఇతరులను బాధించటయు, వేలు పెట్టి తిరస్కారం చేయటయు, ఏం చేయొద్దు, వేలు పెట్టి చూపించి. మన అసెంబ్లీలో ఇదే గొడవ కదా, ఏంటి, వేలు పెట్టి చూపించి ఇక ఉన్న లేనటువంటి సంస్కృతం అంతా వాడడం. అలాంటివి చేయకూడదు. వేలు పెట్టి చూపించటయు, తిరస్కారంగా మాట్లాడటయు, చెడ్డదాన్ని బట్టి ఏం చేయాలి, వ్యక్తిగతంగా చెప్తున్నాడు, నీవు మాని. మనం ఎప్పుడు నేనే మంచోడిని అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటాం. నేను మంచి నువ్వు చెడు అనేటువంటి భావం కాకుండా, వేలు పెట్టి చూపించకుండా, తిరస్కరించుట, తర్వాత చెడ్డదాని గురించి మాట్లాడకుండా నువ్వు మాని, ఆశించి, నీకు ఏది ఆశిస్తున్నావో ఆశించిన దాన్ని నీవు తినాలని అనుకుంటే, మండి తింటావో ఏం తింటావో కదా, బిర్యానీ తింటావో జైలు తింటావో, తర్వాత ఏది తింటావో అది వాళ్ళకు కూడా ఆశించిన వాడికి ఇవ్వాలంట. ఆశించిన వాడికి ఇచ్చి ఏమని శ్రమ పడిన వాడిని తృప్తిపరచు. ఇప్పుడు ఎక్కడ మొలుస్తుందంట, నీ కష్టకాలంలో, చీకటి కాలం, గడ్డు కాలం, సమస్య కాలంలో ఆయన నీ వెలుగు మధ్యాహ్నం లాగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం అంటే ఆషామాషి కాదు, పవిత్రత అంటే ఆషామాషి కాదు. పవిత్రంగా, చూపులో పవిత్రత, మాటలో పవిత్రత, క్రియల్లో పవిత్రత, కనుక పవిత్రత గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఉపవాసం ఉండగానే పవిత్రత వచ్చేది. ఇవి డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉన్నాయి. ఇవి చేయొద్దు, ఇవి చేయాలి కదా. ఉంటుంది, మీకు ఉంటుంది ఇంటికి పోయినాక. ఓకే, కనుక దేవుని వాక్యం చెప్తుంది పవిత్రతతో ఉండాలి కదా. ఇలా చేస్తే నీ వెలుగు ఎట్లా ఇక అందరూ చెప్పుకుంటారు, అరే వీళ్ళు నాకు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇట్లా ఆపదలో ఉన్నారంటే ఆ వెలుగు వేకువ చుక్కలాగా నీ మీద నిలుస్తుంది, ప్రకాశిస్తుంది. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను వందువు. హల్లెలూయా. ఇలాంటి దీవెనలు దేవుడు మన కొరకు పెట్టాడు. డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి కదా. 21 రోజులే, 61 రోజులే, ఏం బ్రతుకు మారకపోతే, పరిస్థితి మారకపోతే, మనసు మారకపోతే, ప్రవర్తన మారకపోతే, మనం ఏముందన్నమాట, 31 రోజులు ప్రార్థన చేసాం, ఏం చేసావయ్యా అని రివర్స్ మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉంటాం. మనసు కనుక మార్చుకుంటే మన ధ్వనిలో ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. అప్పుడు ఆయన గాలిని గద్దిస్తాడు,
సముద్రాన్ని గద్దిస్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది, నా ధోనిలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? నా పరిస్థితి ఏమున్నా సరే దాన్ని గద్దించగలిగిన సమర్థుడైన దేవుడు నాతో ఉన్నాడు. ఈయన ఎట్టివాడో వర్ణింప శక్యం కాదు. ఆయన గురించి పొగడడానికి సముద్రాలు ఇంకుగా చేసినా సరిపోవు, చెట్లన్నీ పెన్నులుగా చేసినా సరిపోవు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు ఎప్పుడు ఉబుకుచున్నా నేటి ఊట వలె ఉండాలి. ఎప్పుడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, ఎప్పటికి కూడా ఏదో ఒక ఫలమిచ్చే చెట్టులాగా దేవుడు నేను చేయాలి, దేవుడు నన్ను చేయాలి అంటే నేను ఏ రకంగా ఉండాలి? హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి. ఇంప్లిమెంట్ అయ్యేదాకా ఈ మాట చెప్పకూడదు అనుకొని నేను చాలా కాలం ఉండి వేశా. మా అక్కకు మాకు కొంచెం దూరం ఉండింది. నిన్నటి రోజున మా అక్క వచ్చింది మా ఇంటికి, మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి. ఆ రోజు అనుకున్నాను, ఇంప్లిమెంట్ నేను నా జీవితంలో చూస్తేనే తప్ప ఈ ప్రసంగం చేయకూడదు అనుకున్నా. కానీ దేవుడు అద్భుతమైనటువంటి రక్త సంబంధికి చూసినప్పుడల్లా మనసులో బాధ అనిపిస్తుంది. అరే రాలేదు, మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు, మనం ఎంత మీద మీద పడి ప్రేమించినా ఇలాగ అనుకుంటున్నారని. కనుక అందుకే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఎవరి రక్త సంబంధాలు వాళ్ళు తక్కువ స్థాయిలో ఉండని ఎక్కువ స్థాయిలో ఉండి, కొన్ని సందర్భాల్లో ఎక్కువ స్థాయిలో ఉంటారు. ఇక మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? కనుక వాళ్ళు ఒక మెట్టు కిందికి దిగి రావాలి, మనం వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్పాలి, అప్పుడు దీవించబడతాం. హల్లెలూయా. కనుక ఎంత ఏడ్చి గోజాడి మనం ఇక్కడ ప్రార్థన చేసినా అది వాళ్ళకేం వినబడదు, వాళ్ళకేం కనబడదు. మనల్ని కలపాలి. దేవుడు ఏం చేయాలి? సమకూర్చేవాడు. యెహోవా ఏంటి? ఇరే. మనల్ని సమకూర్చే దేవుడు ఆయనే. ఆయన మనల్ని సమకూరిస్తే మన కన్నీరంతా కూడా దేవుడు తుడిచేస్తాడు. ఒకరితో ఒకరు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఏం ప్రార్థన చేస్తాం? ఎలాగ ప్రార్థన చేస్తాం? ప్రార్థనలో చేయాల్సినటువంటి విషయాలను మరి ఒక్కొక్కరేమో ఇక గద్దిస్తున్నా, బంధిస్తున్నా, ఇది చేస్తున్నా, తుడి చేస్తున్నా, పడేస్తున్నా అంటే నీకేమీ అవకాశం లేదు కదా. వీళ్ళందరూ పడవలో ఉన్నారు, అందరు శిష్యులే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. వీళ్ళందరూ గద్దించవచ్చు కదా. వీళ్ళంటున్నారు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదు. మనదంతా రిక్వెస్ట్ మేనర్ ఉండాలి, ప్లీజింగ్ మేనర్స్ ఉండాలి. ప్లీజింగ్, ఆయన దయ పొందుకునే వ్యక్తులుగా మనం దేవుని అడగాలి. కనుక మనం ఏదో వీరులం శూరులం లాగా దేవా నీ నామం పేట నేను దీన్ని ప్రభా ఈ అవకాశం మరి నాకు ఇచ్చావు కనుక నేను దీన్ని తొలగించమని వేడుకుంటున్నా అని చెప్పాలి. కనుక దేవుడు చేసే కార్యాలు మనం చూడాలి తప్ప దేవుని ఆజ్ఞాపించడం, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మనుషుల్లో మనం ఎప్పుడు కూడా కించపరిచినట్లు మాట్లాడడం అలాంటివి చేయకూడదని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా చెప్తుంది. నీ వెలుగు ఎట్లా ఉండాలి? వేకొచ్చుక నీవు ఎట్లా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట 10వ వచనం, ఆశించిన దానిని ఆకలిగిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినలా చీకటిలో నీ వెలుగు చీకటిలో కూడా నువ్వు ప్రకాశించేటట్లు చేస్తాడు. ఆశించిన దానికి పెడితే, ఓకే, ఆశించినది ఇస్తే చాలా పెద్దది ఇవ్వలేకపోవచ్చాము, ఆ నీడ్ ఆఫ్ అవర్ని బట్టి ఇస్తే దేవుడు వెలుగు ఎట్లా ఉంటుందంట. తర్వాత ఏముంటుంది? అంధకారం అంటే ఏంటి? కటిక చీకటి కదా. కటిక చీకటి అంధకారం నీకు ఎట్లా ఉంటుందంట? ఎండాకాలం మధ్యాహ్నం ఎండగొట్టినట్లు ఉంటుంది కదా. మధ్యాహ్నం ఎండాకాలం గొడుగు లేకుండా లేదా తల మీద గుడ్డ లేకుండా బయటికి తిరగలేము కదా, చక్కగా సూర్యుని చూడలేం. అలాంటి పరిస్థితిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. తర్వాత ఎవరు నడిపిస్తారు? ఇంకా దేవుడు, ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడే నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామము అంటే కరువు. కరువు కాలంలో నిన్ను తృప్తిపరుస్తాడు.
ఏం చేస్తాడు? ఎముకలను ఆయనే బలపరు. కరువు కాలంలో కూడా, ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏమన్నారు? మేము ఆయాసం పరుచుకుంటే, మా శరీరాన్ని నలగొట్టుకుంటే, మేము ఇంత ఉపవాసం ఉంటే ఎందుకు చూడవు అంటారు. ఆ దేవుడే నువ్వు చేయాల్సిన పనులు ఇవి చేస్తే ఆయన అంటున్నాడు, క్షామకాలమున నిన్ను నిత్యము, క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను. నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుంది? ఎప్పుడు కూడా పచ్చిగా ఉంటుంది. ఆ నీటి ఊట స్థలంలో ఎట్లా ఉంటాయి? నీళ్ళు బబుల్స్ కదా, ఎన్ని చేదుకున్నా సరే ఇంకా వస్తూనే ఉంటాయి కొత్త నీరు. అలా చేస్తాడంట. తర్వాత ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు. పాడైన వాటన్నిటినీ, పాడైన స్థలములన్నిటినీ నీ జనులు కడతారు. హల్లెలూయా. పాడైపోయిన వాటన్నిటిని మళ్ళీ బాగు చేస్తూ ఉంటారు కదా. పాడైపోయిన ఇళ్ళు కానీ, పాడైపోయిన పొలాలు కానీ, పాడైపోయిన చేలు కానీ, ఏవైనా సరే ఏది పాడైపోతే దాన్ని ఈ రోజులకు తగినట్లుగా మోడ్రన్గా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమని పేరు వస్తుందంట? బాగు చేయబడిన వాడవనియు, నీ కొత్త పేర్లు వస్తాయి కదా. రిస్టోరర్ కదా, మళ్ళీ సమకూర్చబడే వ్యక్తి. ఏం పని చేయాలి? ఏం పని చేస్తే? ఇవన్నీ కూడా కదా, ఇక్కడ ఉన్నటువంటి రక్త సంబంధిక ముఖం తిప్పుకోవడం, ఇవన్నీ కూడా చేస్తే కదా, కనీసం ఖర్చు పని ఇవ్వాలి. ఎవరికన్నా వాళ్ళు నిజంగా లేదనుకో ఏం చేయాలి? కనీసం ఖర్చు పని ఇవ్వాలి. ఆ ఖర్చు పని ఇస్తే ఆ ఖర్చు ఎప్పుడు ఉంటుంది కదా. ఖర్చు తుడిచినప్పుడల్లా ఎవరు గుర్తొస్తారు కదా? ఈ ఖర్చు ఋతురేచలు ఇచ్చింది నాకు అనుకుంటా. ఏమేయాలి? కనీసం ఏమైనా ఇస్తే అలా దేవుడు ప్రతిదీ కూడా వాడుకునేటువంటి. ఈ పెన్ను గురించి నేను కొట్లాట, ఈ బంగారు పెన్ను నాది కావాలని మా మనవాళ్ళు. ఎందుకు? సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. యూ ఫీల్ సంథింగ్, ఏదన్నా ఇవ్వడానికి, దేవుడి నుండి దీవెన పొందుకోవడానికి. దేవుడికే మేము ఆయాసపడుతున్నాం అంటున్నారు కానీ ఏం పనులు చేస్తున్నారంట? ఏం పని చేస్తావు రోజు మన ఇంట్లో? ఏం చేస్తావు? పనులు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. ఇంట్లోకి వస్తే, ఇంట్లోకి ఇప్పుడే ఇంత లేట్ ఎందుకు వచ్చావంటే మళ్ళీ ఉంటుంది కదా, మళ్ళీ సమస్యలు మొదలవుతాయి కదా. ఎందుకు ఇంతసేపటికి రాలేదు అంటే మళ్ళీ సమస్య మొదలవుతాయి. ఇది ఎందుకు చేయలేదు అంటే ఇక వ్యాపారం చేస్తారంట, కొట్లాడతారంట, కలాపడతారంట, గుద్దుకుంటారంట. ఇవన్నీ కూడా దేవుడు అంటే నువ్వు ఇవన్నీ చేసి నన్ను జవాబు చెప్పండి, నేనేం చెప్పాలి చెప్పు అంటున్నాడు ఆయన. కనుక ఏం చెప్తాడు? కనుక దేవుడు మన ఇంట్లో ఉండాలి, మన పని స్థలాల్లో ఉండాలి, మనం వెళ్ళే చోటల్లో దేవుని దీవెన మనకు ఉండాలి అంటే దేవుని యొక్క సంగతులు మన జీవితంలో జరగాలి. అర్థమవుతుంది కదా? మీకు ఎవరైనా అట్లా ఉంటే ఏం చేయాలి? ఒక అడుగు స్టెప్ మనం వేసుకోవాలి కదా, ఒక స్టెప్ తీసుకోవాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు ఎవరి కుమారులు అవుతారంట? మీరు నిజంగా దేవుని కుమారులు కుమార్తెలు అయితే మనకు శత్రువు అనేవాడు ఉండకుండా చూసుకోవాలి. మనం గంటలు గంటలు ప్రార్థన చేసి అరిసి గీబెట్టి తల నెత్తిన కొట్టుకొని రక్తం వచ్చేటట్టు చేసినా మన రోగం పోదు. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి. అలా చేస్తే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. శ్రమ వెంబడి శ్రమ వచ్చినా సరే దేవుడు అద్భుతంగా శీఘ్రంగా స్వస్థత నీకు కనుక పని చేయాలి. కనీసం ఒక 10 మంది కన్నా భోజనం పెట్టుకోవాలి, 10 మంది కన్నా. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడు లెక్కలో రాస్తున్నాడు. అందుకే నీ దగ్గరికి వెలుగును పంపిస్తాడు. నీ యొక్క అంధకార క్రియలన్నీ తొలగించి మధ్యాహ్నంలాగా చేస్తాడు, అపోజిట్గా చేస్తాడు.
నువ్వు ఇంతవరకు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఆయన చెప్పినట్లు చేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. మాయలు ఉబుకుతున్న ఊటలా కావాలి, ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉండాలి. మేము డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మిషన్ తెచ్చిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలిగా. నీ రక్త సంబంధికి ఏం తిప్పొద్దు? ముఖం తిప్పొద్దు కదా. పేదల్ని చేర్చుకోవాలి, కుక్కల్ని కాదు. ఎవరిని చేర్చుకోవాలి? పేదల్ని చేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళని ఖచ్చితంగా దీవిస్తాడు. ఓకే, కొంచెం నవ్వుతూ ఉండండి కొంచెం కదా. ఏమేం చేయగలం అంటారు కదా ఈ ముందు వరుసలో ఉన్న వాళ్ళు. మా దగ్గర ఏం లేవు మా చేతిలో, కనీసం పక్క కూడా చాక్లెట్ అని ఇవ్వాలి కదా. ఒక ఆయన ఉన్నాడు, ఒక EHCలో ఎవ్రీ హోమ్ క్రూసైడ్ దాంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన కనబడినప్పుడు ఏం చేస్తాడంటే సోంపు ప్యాకెట్, ఏం ప్యాకెట్ ఆ పేరు? సోంపు ఉంటుంది కదా, చిన్నది సోంపు. ఆ సోంపు ప్యాకెట్ ఇస్తాడు. ఎవరు ఎంత పెద్ద మనిషి అయినా ఉండని, ఎంత చిన్నోడైనా ఉండని, ఆయన కనబడితే ప్రైజులాడు అయ్యగారు అంటే జేబులోకి వెళ్ళి తీసి ఆ సోంపు ప్యాకెట్ ఒకటే ఇస్తాడు. ఈ సోంపు ప్యాకెట్ ఇస్తున్నాడు ఏంటి అనుకుంటే, సోంపు ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి స్నేహ సంబంధం. కానీ ఎంతోమంది ఎన్నో ఇచ్చారు, ఆ సోంపు ఇచ్చిన ఆయన ఎన్నో గుర్తుకు పెట్టుకున్నా, ఆయన చాలా లీస్ట్ అయినా సరే ప్రేమిస్తున్నాను ఆయన గుర్తుతో. EHC వాళ్ళలో ఆయన దేవుడు అద్భుతంగా దీవించాడు. హల్లెలూయా. కానీ మనం ఆలోచించాలి, నేను ఏమి ఇవ్వగలను, నేను ఎలాంటి దీవెన పొందుకోగలను. నా మనసులో, ఇతరుల యొక్క మనసులో కూడా నేను కపటం లేనటువంటి వ్యక్తిగా, ఏ దోషం లేనటువంటి వ్యక్తిగా నేను కాను. నాకున్నటువంటి సమస్యలు ఎంత ఉన్నా సరే మనం పిప్పర్మెంట్ ఇవ్వలేమా? ఇవ్వగలం కదా. కనీసం ఆ సోంపు అన్నా ఇవ్వచ్చు కదా. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నువ్వు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటలాగా ఉంటావు కనుక ఎప్పుడు పచ్చదనం కలిగినటువంటి దీవెనకరమైనటువంటి విషయాల్లో దేవుడు మనల్ని దీవించుగాక. హల్లెలూయా. మనతో ఉన్నవారెవరు? గాలిని సముద్రాన్ని గద్దించగలిగినటువంటి వ్యక్తి. ఈయన ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నది. అంత ఓనర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. అట్టి గొప్ప ప్రభువుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. ఏ సముద్రం వచ్చినా, ఏ అలలు వచ్చినా, కొట్టుమిట్టాడినా దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆ గొప్ప దీవెనలు మనకి ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మీ కృతజ్ఞత భావంతో మీ సన్నిధికి వస్తున్నాము నాయన. మేము ఆచార సంబంధమైన పనులు ఏవి చేసినా మిమ్మల్ని ప్రభా మెప్పించలేము, ఒప్పించలేము. కానీ మీరు చెప్పినట్లు చేసి మీ పవిత్రత మాలో సంపాదించుకొని పవిత్రమైనటువంటి దృష్టి, పవిత్రమైన మాట, పవిత్రమైనటువంటి విషయాల్లో ప్రభా మేమునైనా మీరు చెప్పినట్లు చేసినట్లయితే ఇదిగో ఇలాంటి దీవెనలు, స్వస్థతలు ప్రభా, మీ వెలుగు, అదే రీతిగా మీ యొక్క ఐశ్వర్యం, ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించి పాడైపోయిన వాటిని మళ్ళీ కట్టేవాళ్ళని పేరును మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. దీవించండి. మీ రక్షణానందం మరలా మాకు పుట్టించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ